మహాఘనుడవును మహోన్నతుడవును రక్షకుడవును విమోచకుడవునైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 21 దినాల ఉపవాస ప్రార్థనా క్రమంలో మమ్ములను 4వ రోజులోనికి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు, స్తుతులు. ప్రభువా, మేము ఎంతగానో రుణస్థులుగా ఉన్నాం. ప్రతిరోజు గడుస్తూ ఉండగా మరింత నీ సహవాసములో చేరువయ్యేవారుగా, మరింత ఆత్మీయతలో బలపరచబడేవారుగా మేము ఉండటానికి ఇష్టపడుతూ ఉండగా, ఆ రీతిగానే మమ్ములను నీ వాక్కు ద్వారా బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మమ్ములను ప్రార్థనాత్మలోనికి పురికొల్పేటటువంటి ఒక సత్యము ద్వారా మమ్ములను బలపరచమని, పురికొల్పమని, ప్రోత్సహించమని, నీ వాక్కు ద్వారా సంధించమని, ఏ ఆలోచన చేత మమ్మలను సంధిస్తారో అదే ఆలోచనను మేము నెమరు వేసుకుంటూ, దాని ద్వారా కలిగేటటువంటి బలాన్ని మా ఆత్మీయ జీవితం కొరకు, మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు మేము ఉపయోగించినట్లుగా సహాయం చేయమని, నీ మాటలను ధ్యానించడానికి ఉపక్రమిస్తూ ఉండగా మాకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని యేసయ్య గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి గడిచిన 3 దినాలలో ప్రభువు మనలను ఈ ఉపవాస సాయంత్రపు క్రమంలో నడిపిస్తూ వచ్చారు. ఈరోజు మనం 4వ రోజులోనికి ప్రవేశపెట్టబడ్డాం. ఈ క్రమంలో 4వ రోజు కొరకు ప్రభు మనకు అనుగ్రహించే ఆలోచన ఏమిటంటే, మీ చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయటం. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించేటటువంటి భారాన్ని ప్రభు మనకు ఈ 21 దినాల ప్రార్థనా క్రమంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. 21 దినాల ప్రార్థనా క్రమంలో చిన్న బిడ్డల కొరకు ప్రార్థించడం. ఈ 21 దినాల ప్రార్థనా క్రమంలో మనకి ఇవ్వబడిన అంశాలలో చిన్న బిడ్డల కొరకు ప్రార్థించడం అనే దానిని కూడా కేటాయించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే ఏ అంశాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఉపయుక్తమైనవో, మేలుకరమైనవో, లాభకరమైనవో, వాటిల్లో చిన్న బిడ్డల కొరకు ప్రార్థించడం అనేది చాలా లాభకరమైన దానిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంచి మనకు ఈ 4వ రోజు చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేయటం అనే విషయానికి వచ్చినప్పుడు, దేవుడు చిన్నపిల్లలను ఎంత విలువగా ఎంచుతూ ఉన్నారో, ఎంత విలువైన వారిగా ఎంచుతూ ఉన్నారో మనము ఒక మారు అర్థం చేసుకుంటే వారి కొరకు ఎంత ఎక్కువగా ప్రార్థన చేయాలో మనకు అర్థమవుతుంది, బోధగా కలుగుతుంది. అందుకని మనందరికీ సుపరిచితమైన కీర్తన గ్రంథములోని పిల్లల గురించి, గర్భఫలం గురించి రాయబడిన కీర్తనలు ఉన్నాయి. సొలొమోను మహారాజు రాసినటువంటి కీర్తనలో 127వ కీర్తనలో సొలొమోను మహారాజు రాసినటువంటి మాటలు ఒక మారు చూద్దాం మనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. ఆ తర్వాత 128వ సంకీర్తనలో 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పిల్లలను గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉన్నప్పటికీ, ఈ పిల్లలను గూర్చి రాయబడిన ఈ సందర్భంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నారు. వీటికి చాలామంది దైవజనులు
స్వాస్థ్యం అంటే కుమారులని అన్నారు కాబట్టి మొదటి పాదంలో, రెండో పాదంలో గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అన్నారు కాబట్టి, ఆ మొదటి వచనంలో కుమారులు అన్నారు కాబట్టి, రెండవ లైన్లో పాదంలో ఉన్న గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అంటే ఆడపిల్లలంట. అలాగని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. గర్భఫలం అంటే ఏంటి అర్థం? నూతనంగా దైవిక చట్టం ప్రకారము, దేవుని చిత్తం ప్రకారం వివాహం ద్వారా జతపరచబడిన యవన జంటకు వారి దాంపత్య ఫలంగా పుట్టినటువంటి బిడ్డ గర్భఫలం. మగ గర్భఫలం, ఆడ గర్భఫలం అని ఏమి ఉండదు. ఈ సమయంలోనే కొంతమంది దైవజనులు వాళ్ళు జ్యోతిష్కుల మాదిరిగా అవతారం ఎత్తిన వారై ఆ విశ్వాసుల మెప్పు పొందటం కోసం అన్నట్లుగా కొంతమంది ఇట్లాగా ధ్యాన ముద్రలోనికి వెళ్ళి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, నేను కళ్ళారా చూశాను అవి. ధ్యాన ముద్రలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి, అమ్మా ఈసారి మొదట నీకు బాబు పుట్టాడు కదా, ఈసారి ఖచ్చితంగా పాప పుడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రార్థనకు ముందు వీళ్ళ సంభాషణలో వారి అభిరుచిని చెప్తారు దైవజనుడికి ముందు. ఏమండి వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారయ్య గారు, అత్తగారు పోరు పెడుతుంది, ఈసారి అయినా దేవుడు మగపిల్లని ఇస్తాడేమో అంటే, వాళ్ళ సంతోషం పెంచడం కొరకు ఈ దైవజనుడు చెప్తాడు, అమ్మా వచ్చే ఈ దినాలకు నీ గర్భంలో నువ్వు మగబిడ్డను అంటారు. అక్కడ పై వచనంలో ఏముంది? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నారు. ఎవరినిస్తారు? మేల్ని ఇస్తారా, ఫీమేల్ ఇస్తారా? ఎవరికి తెలుసు? అందుకని ప్రెడిక్షన్స్ అంటామే, ముందస్తు అంచనాలు వేయటం అంటామే, అవి మనం ఎవరూ చేయటానికి వీల్లేదు. అంటే నిన్ను నీవు ఏమనుకుంటున్నావంటే దేవుడిగా ఎంచుకుంటున్నావు అన్నమాట. దేవుడు మాత్రమే చేయగలిగిన, దేవునికి మాత్రమే తెలిసిన అనేక సంగతుల విషయంలో వాటిని నీకు ఆపాదించుకుంటున్నావంటే అర్థం ఏంటంటే ప్రిడిక్షన్స్ చేస్తున్నావు. అట్లా చేయొద్దు, దేవునిపై ఆధారపడు. గర్భఫలం అంటే అర్థం ఏంటంటే ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్. మీ ఆనందాలకు, మీ వంశ ఉద్ధరణ కొరకు దేవుడు అనుగ్రహించిన ఒక గర్భఫలం. కాబట్టి కుమారులు అంటే స్వాస్థ్యమని, కుమార్తెలంటే ఎవరని? కుమార్తెలంటేనేమో ఆడపిల్లలు అది కాదు, దేవుని సంతానమే, దేవుని సంతానమే, కుటుంబానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమే అనుకోవాలి. అంతేకాకుండా యవనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. అందువల్ల ఎవరు కూడా ప్రెడిక్షన్స్ చేయటానికి వీల్లేదు. ఈ ప్రెడిక్షన్స్ చేయటం అనే కాదు, చాలామంది స్కానింగ్ ద్వారా మగ శిశువో ఆడ శిశువో లోపల గర్భంలో పెరుగుతుందని చెప్పచ్చు. అది చెప్పినందువల్ల భ్రూణ హత్యలు జరుగుతున్నాయని, అంటే ఆడపిల్లలను పుడతారని తెలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు అంటారు కదా, లింగ నిర్ధారణ పరీక్షలు అంటారు. అవి జరిగినప్పుడు చాలామంది శిశువుని గర్భంలోనే అబార్షన్ ద్వారా చంపేస్తున్నారు. అవి భ్రూణ హత్యలు, అవి జరగటానికి వీల్లేదు. అందువల్ల చట్టాలు పెట్టేశారు, భారతదేశంలో ఇలాంటి జరగటానికి వీల్లేదు, చట్టాలు పెట్టేశారు. అయినా సరే చట్టాలను ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించుకొని చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదంతా ఒక అంశం. కానీ ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, స్వాస్థ్యం అంటే మగపిల్లలు, గర్భఫలం అంటే ఆడపిల్లలు అనే వ్యత్యాసం చెప్పడానికి వీల్లేదు. ఆ మాటకొస్తే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు తల్లిదండ్రుల నుంచి బిడ్డలకే వస్తాయనే రోజులు కాదు ఇవి, పురుషులకే వస్తాయని కాదు. స్త్రీలకు పురుషులకు ఒక తల్లి తండ్రి గర్భాన పుట్టిన ఇద్దరికి సమానంగా ఆస్తి పంచాలని మన భారతదేశంలో సుప్రీంకోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రుల ఆస్తులకు బిడ్డలు సమాన వారసులు. అందుకని చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయటం అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు చిన్న బిడ్డలను మనకు ఎలా ఇచ్చారంటే ఒక స్వాస్థ్యముగా ఇచ్చారంట. స్వాస్థ్యములు అంటే అర్థం ఏంటంటే మనకి ఉన్నటువంటి స్థిరాస్తులు, చరాస్తులు, పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తులు, మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు, వాహనాలు, నగలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా
స్వాస్థ్యాలే. పరలోక స్వాస్థ్యం మనకుందంటున్నాడు పౌలు భక్తుడు. పరలోక స్వాస్థ్యం అంటే పరలోకం కూడా మనకొక ఆస్తి. ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటి, ఎన్నటెన్నటికి నిలిచి ఉండేటటువంటి ప్రాపర్టీ, ఆస్తి. ఎన్నటికి నశించని ప్రాపర్టీ. భూమి మీద మీరేం సంపాదించుకున్నా అవి నశిస్తాయి, వాటిని విడిచి వెళ్ళాల్సిందే. కానీ పరలోకంలో మన కొరకు సిద్ధపరచబడిన స్వాస్థ్యములైతే ఎన్నటికీ నశించనటువంటివి. భూమి మీద బిడ్డలనే వారు ఎటువంటి వారట? స్వాస్థ్యమట. అందుకని ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు దేవుడు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యమైనటువంటి బిడ్డలను, మనకున్నటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో, అంతస్తులు ఏమైతే ఉన్నాయో, స్థిరచరాస్తులు ఏమైతే ఉన్నాయో, పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తులు అవన్నిటికంటే కూడా శ్రేష్టముగా దేవుడిచ్చిన బిడ్డలను మనము పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. అంతేకాదు, ఆయన మనకిచ్చిన బిడ్డలు మనకు బహుమతులట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? బహుమానాలు, గిఫ్ట్స్. ఎటువంటి గిఫ్ట్స్ అంటే నిజమైన బహుమానాలు. మళ్ళీ అదొక మాట అంటున్నారు. ఎటువంటి బహుమానాలు అవి? నిజమైన బహుమానాలు. అంతేకాదు, వారసత్వాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళు, లెగసీని, హెరిటేజ్ని నిలబెట్టేటటువంటి వాడు. హెరిటేజ్ అంటే ఏంటంటే వారసత్వం, స్వాస్థ్యములు. మన లెగసీని అంటే మనలో ఉన్న గొప్పతనాన్ని, మనలో ఔన్నత్యాన్ని. దేనిని బట్టి క్రైస్తవ జనాంగానికి గొప్పతనం, ఔన్నత్యం అంటే దేవుణ్ణి కలిగిన దాన్ని బట్టి. మరి దేనిని కలిగిన దాన్ని బట్టి ఔన్నత్యం కాదు, కేవలము ప్రభు వారిని కలిగి ఉన్న దాన్ని బట్టి మనకు ఔన్నత్యం ఉంది. ఆ ఔన్నత్యాన్ని మన నుంచి మన బిడ్డల నుంచి ఆ బిడ్డలు తరతరాలు వాటిని వారసత్వంగా మోసుకెళ్ళగలిగేవారు ఎవరు? మనకు దేవుడు అనుగ్రహించిన చిన్న బిడ్డలు. అంతేకాకుండా దేశం భవిష్యత్ అయినా, కుటుంబ భవిష్యత్ అయినా, సంఘం భవిష్యత్ అయినా, మన రాష్ట్రాల భవిష్యత్ అయినా, ప్రపంచ భవిష్యత్ అయినా పిల్లల భుజస్కంధాల మీదే ఉన్నది. ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు. మేము దేవుని భక్తి జీవితంలో మొట్టమొదట తల్లిదండ్రులను చూస్తూ పెరిగాము. రెండవదిగా సండే స్కూల్లో దైవజనులు, సండే స్కూల్ టీచర్స్ చేస్తున్న బోధల ద్వారా పెరిగాము. యవన కాలంలో యూత్ మీటింగ్స్ ద్వారా దైవజనులు, యూత్ పాస్టర్స్ చేసేటటువంటి హెచ్చరికల ద్వారా యవన కాలంలో జీవితాలను కాపాడుకోవాలనుకుంటూ నేర్చుకుంటూ పెరిగాము. పెద్దలైన తర్వాత దైవజనుల పాదాల దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చాం. అందుకని గమనించాల్సింది ఏంటంటే, కుటుంబ భవిష్యత్తు, సంఘ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎవరి మీద ఉంటుంది? దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లల మీద ఉంటుంది. అందుకని పిల్లలు సరిగ్గా లేకపోతే నీ తరువాతి తరము భ్రష్టమైపోతుంది. పిల్లలను సరిగ్గా పెంచకపోతే నీకున్న పేరు, ప్రఖ్యాతులు, పరువు, మర్యాదలు ఇవన్నీ దేని ద్వారా కలిగినాయో అవన్నీ కూడా మట్టిపాలైపోతాయి. మన బిడ్డల ద్వారా మనం జాగ్రత్తగా పెంచాలి. ఇంకొకళ్ళు కూడా ఒక మాట అన్నారు, చిన్నపిల్లలు పువ్వులు ఒకటే అన్నారు. చిన్నపిల్లలు పువ్వులు రెండు ఒకటే. పువ్వులు ఎంత సున్నితంగా ఉంటాయో మన బిడ్డలను కూడా అంత సున్నితంగా పెంచాలి. మొక్కకు ప్రతి ఉదయం సాయంత్రం నీళ్లు పోయాలి, పాదు చేయాలి, ఎరువేయాలి. చీడ పడుతుంటే వాటికి కూడా పురుగు మందులు వేయాలి. ఇంత జాగ్రత్తగా మనము ఆ మొక్కలను పెంచాలి. లేదు, వేరే దేశాలకు సంబంధించిన బ్రీడ్లైన కుక్కలను తెచ్చి పెంచుకుంటే, పిల్లులను తెచ్చి పెంచుకుంటే, చిలకలను తెచ్చి పెంచుకుంటే, కోళ్ళను కూడా విదేశాల నుంచి కూడా కుక్కలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కోళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పందాలు వేస్తారు వ్యసనపరులైన వాళ్ళు. పేకాట రాయిళ్ళు, పందిపు రాయిళ్ళు ఉన్నారే, వ్యసనంగా ఉండి ఆ పందాలు వేసి లక్షల కోట్లు పాడు చేసుకుంటూ ఒక ఉన్మాద గుణంతో హింసను చూసి సంతోషించే బ్యాచ్ ఉన్నారే, విదేశాల నుంచి కూడా కోళ్ళు తెచ్చుకుంటారట. వాటిని కూడా చాలా జాగ్రత్తగా పెంచకపోతే అవి కూడా నశించిపోతాయి.
నేను ల్యాబ్ తెచ్చుకున్నాను, లేకపోతే జర్మన్ షెపర్డ్ తెచ్చుకున్నాను, లేదా పమేరియన్ తెచ్చుకున్నాను, ఏ జాతి తెచ్చుకున్నా దానికి చిన్నతనం నుంచి వెటర్నరీ డాక్టర్స్ చెప్పినట్లుగా వాటికి ఏ సమయంలో టీకాలు వేయాలో, ఏ సమయంలో ఇంజక్షన్లు చేయాలో అవి ఖచ్చితంగా చేయాలి. వాటికి పోషక విలువలతో ఉన్న ఆహారం పెట్టాలి. ఉదయం ప్రతిరోజు స్నానం చేయించాలి, బయటికి వెళ్ళనివ్వకూడదు, ఉప్పు కారాలు తగిలిని పెట్టకుండా ఎన్నో ఉంటాయి నిబంధనలు. అలా పెంచకపోతే అవి కూడా చచ్చిపోతాయి. పక్షులైనా అంతే, ఏవైనా అంతే. కానీ గమనించండి, పువ్వులు పిల్లలు ఒకటే అని ఎందుకు అన్నారంటే సున్నితంగా పిల్లలను మనము పెంచాలి. పిల్లల దగ్గర మనము పెద్దవాళ్ళ సంభాషణలు చేయటం, పిల్లల దగ్గర వాళ్ళు చూస్తూ ఉండగా చెడును, అసహ్యకరమైన వాటిని, పాపభూయిష్టమైన వాటిని, కల్మషమైన వాటిని పిల్లల ముందు చేయటం, చూడటం, మాట్లాడటం ఇవన్నీ చేయకూడదు. చంటి బిడ్డలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లిదండ్రుల జీవితం అనే పుస్తకాలను చిన్నపిల్లలు చదువుతూ పెరుగుతారు. తల్లిదండ్రుల జీవితాలు చిన్న బిడ్డల కళ్ళ ముందు తెరచిన పుస్తకాలు. తల్లిదండ్రులను ఇమిటేట్ చేస్తారు మొట్టమొదటి దినాల్లో, తదుపరి దినాల్లో అన్ననో అక్కనో ఇమిటేట్ చేస్తారు, ఆ తర్వాత గురువులను ఇమిటేట్ చేస్తారు, ఆ తర్వాత భ్రష్ట కల్చర్ వచ్చేసింది కదా ఈ రోజుల్లో, సినిమాల కల్చరు, హీరోలను ఇమిటేట్ చేస్తూ బతుకుతారు. మనమైతే మన బిడ్డలను దేవుణ్ణి ఇమిటేట్ చేస్తూ బతకాలి, పెంచాలి. దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి అనుకరిస్తూ, దేవుని వలె నీలాంటి కన్నులు, నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయ్యా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా, నీలా ప్రేమించుటకు. యేసయ్య రూపులో, యేసయ్య బోధలో, యేసయ్య క్రమంలో మన బిడ్డలను మనం పెంచాలి, సున్నితంగా పెంచాలి. కాఠిన్యతతో నిండిన హృదయం వచ్చేటట్టు పెంచకూడదు, క్రూరత్వంతో నిండినటువంటి బిడ్డలుగా పెంచకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు హర్రర్ సినిమాలు చూపించడం నేర్పుతారు. అదేంటో చాలామంది తల్లిదండ్రులు ఈ వరుసలు ఆవిలను బట్టి అన్న వరుస అయ్యే వాళ్ళని, బాబాయ్ వరుస అయ్యే వాళ్ళని గౌరవించడం, ప్రేమించేటట్టు చూడటం, మామలు తాతలు అయ్యే వాళ్ళను, బావలయ్యే వాళ్ళతో బూతులతో నిండిన సరసోక్తులు నేర్పడం. అనరా నీ మావనట్టను, నీ బావనట్టను, ఇట్ట తిట్టు, అట్ట చెయ్యి, ఎళ్ళి ఒక తన్ను తన్నిరా, గిచ్చిరా, కొరికిరా, ఇట్లాంటి భ్రష్టమైన ఆలోచనలు నేర్పేవాళ్ళు. జాగ్రత్త, నువ్వు ఏమి నేర్పుతావో తిరిగి నీకు అదే వస్తుంది. నువ్వు మంచిని నేర్పుతావా, వాడు ప్రయోజకుడై నీ పరువు నిలబెడతాడు, నీ లెగసీని నిలబెడతాడు, హెరిటేజ్ని నిలబెడతాడు. నీ భవిష్యత్తు, నీ ఉన్నతమైన భవిష్యత్తు పిల్లల చేతిలో కూడా ఉంది. ఏంటి తెలుసా, ఈరోజు నువ్వు పిల్లల ప్రేమతో, త్యాగపూరితమైనటువంటి బుద్ధితో పిల్లలను, నీకున్న సర్వస్వాన్ని పిల్లల కొరకు ఖర్చు పెట్టి నువ్వు పెంచినప్పుడు ఆ ప్రేమను రుచి చూచినటువంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత నిన్ను రోడ్డుకు వదిలేరు. నువ్వు ఇప్పుడు గనక అన్ని రకాలైనటువంటి చెడ్డ విషయాలతో బిడ్డను పెంచితే వాళ్ళు భ్రష్టులైపోయి రేపొద్దున నేను రోడ్డుకి ఈడ్చేస్తాను. క్రమంగా బాధ్యతగా ఉన్నదంతా ధారపోసి పెంచినా కూడా చాలామంది పిల్లలు త్రోసేసిన వాళ్ళు లేకపోలేదు తల్లిదండ్రుల్ని. కానీ ఓవరాల్గా పిల్లలు తల్లిదండ్రులను భవిష్యత్తులో మంచిగా పెంచాలంటే, చూడాలంటే, పట్టించుకోవాలంటే ముందు పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలి. ఖర్చు అవ్వాలి, పిల్లల కొరకు ఖర్చు అవ్వాల్సిందే. కన్నానరా చాలు, చదివించాలే చాలు, నీ బతుకు నువ్వు బతుకు అనకూడదు. నీ తల్లిదండ్రులు నిన్ను అట్టానే అన్నారా? ఆ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు అట్టానే అన్నారా? అనలేదుగా. అట్లా అని ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడువా? ఇలా ఉండేదానివా? ఇలా ఉండేవాడువా? పిల్లలు మనకివ్వబడిన ఆశీర్వాదాలు. పిల్లలు లేని ఇల్లు సంతోషం లేనటువంటి శ్మశానం లాంటిది తెలుసా?
టాటాలు, బిర్లాలు, అంబానీలు ఉంటారే, అంటే నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్పా, ఆ పేర్లు పెట్టి వాళ్ళు అనాలని కాదు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి సంతానలేమితో ఆ పిల్లల ద్వారా పసిపిల్లలు నడయాడే ఇళ్లల్లో కలిగే ఆనందం ఉందే, వర్ణనాతీతమైన ఆనందం, ఆనందాన్ని నోచుకొని వాళ్ళు ఉన్నారు. ఇందులో కొంత సున్నితంగా మగపిల్లలే పుట్టినోళ్ళు, ఆడపిల్లలు లేకపోతే ఆ ఆనందం మిస్ అయ్యి ఈ చిన్నపిల్లలు, మగపిల్లలకే, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చివరోళ్ళకి వాళ్ళకి జడలు వేయటం, ఆడపిల్లల బట్టలు వేయటం, కాళ్ళకి పట్టీలు వేయటం, బొట్లు కాటుకులు పెట్టి ఆడపిల్లలాగా పెంచడం, అప్పుడు ఫోటోలు తీయటం, పెద్ద అయిన తర్వాత పజిల్. ఆ ఫోటో ఎవరో తెలుసా అని అడుగుతాడు వీళ్ళు ఆవిడ్ని, వీడు పెద్ద అయ్యి పెళ్ళయ్యాక మీరేలేండి అంటారు. ఇవన్నీ ఫన్నీగా ఉంటాయి జీవితాల్లో. అందుకని గమనించాల్సింది ఏంటంటే, చంటి బిడ్డలు నడయాడనటువంటి కుటుంబాలు ఆనందం ఉండవు. ఈ సహవాసంలో కూడా చిన్నపిల్లలు అలా తిరుగుతూ ఆడుతూ ఉన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది, వర్ణనాతీతమైన పట్టజాలని ఆనందం. అందువల్ల పిల్లలంటే ఒక వస్తువులాగో, పిల్లలంటే ఒక కారు లాగో, పిల్లలంటే ఒక ఆస్తి లాగో, పిల్లలంటే డబ్బు లాగో, పిల్లలంటే బంగారం లాగో చూడొద్దు. సృష్టి మొత్తాన్ని, ప్రపంచాన్ని అంతను కూడా ఏలేటటువంటి ఆధిక్యత దేవుడు ఎవరికి ఇవ్వలేదు, జంతువులకు ఇవ్వలేదు. ఏమండి, ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని దేవుడు జంతుజాలం అంతా పంపిస్తే వరుసగా పేర్లు పెట్టాడు, పంపించాడు. కానీ పేర్లు పెట్టి నాకు సాటి అయిన సహాయం ఏనుగు అనుకోలా. ఏనుగు మనిషికి సాటి అయిన సహాయం అయిందా? పేర్లు పెట్టాడు. కానీ దేవుడు సాటి అయిన సహాయం రావాలంటే ఆదాములోంచే రావాలని ప్రక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించారట. స్త్రీనిగా నిర్మించి అప్పుడు సాటి అయిన సహాయంగా దేవుడు హవ్వను ఆదాము దగ్గర భార్యాభర్తలుగా చేశారు. అందుకని దేవుడు మనకివ్వబడినటువంటి పిల్లలు, వారు హెరిటేజ్ని నిలిపేటటువంటి వారు, వారసత్వాన్ని, నీ లెగసీని కొనసాగింపజేసేవాళ్ళు, ఈ భూమి మీద నీ ఇంటి పేరు నిలబెట్టేవారు, నీ యొక్క నీతిని, నీ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కొనసాగింపజేసేవాళ్ళు, నీ తరమునకు మనవాళ్ళ తరమునకు మధ్యలో వారధులు వాళ్ళు. అంతేకాదు ఆశీర్వాదమునకు కారకులు. చాలా మార్లు పిల్లల ద్వారా తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాడు గొప్పవాడు కానంత కాలము పలానా వాళ్ళి కొడుకంట అంటారు, వాడు గొప్పవాడైన తర్వాత పలానా వాడి తండ్రి అంటారు. అందువల్ల దేవుడు భవిష్యత్తులో ఉన్నతమైన రీతిలో నిలబెట్టాలంటే నీ బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి. ప్రభువారు కూడా చంటి బిడ్డలు నా దగ్గర రానివ్వండి, శిష్యులు అభ్యంతరం చెప్తుంటే చిన్న బిడ్డలు నా దగ్గర రానివ్వండి, ఇట్లాంటి స్వభావం కలిగిన వారిదే పరలోక రాజ్యం అన్నారు. అందువల్ల మనందరం కూడా చిన్న బిడ్డలను ఎంతో జాగ్రత్తగా పెంచాలి. తర్వాత అది ఒక ఖచ్చితమైన దేవుని నుంచి అనుగ్రహించబడిన బహుమతి అని మనం గ్రహించాలి. బహుమతి. దైవజనులు చెప్తారు, పిల్లలను నేను కన్నానండి, నా పిల్లోడండి, నా కూతురండి అంటున్నావా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. నీ బిడ్డలు కాదు, వారు దేవుని బిడ్డలు. నువ్వు దేవుని కొరకు పెంచు వాళ్ళని అని దైవజనులు గట్టిగా వాదించిన సందర్భాలు ఉన్నాయి. నీ బిడ్డగా నువ్వు పెంచుకుంటే, నీ బిడ్డగానే నువ్వు పెంచుకుంటే ఎప్పటికీ ఆ బిడ్డ దూరం వెళ్ళినప్పుడు, ఒకవేళ దూరం అయినప్పుడు, ఏదో ఘర్షణల వల్ల కుటుంబ ఘర్షణ వల్ల దూరం అయిపోయినా నువ్వు పడే క్షోభ మామూలుగా ఉండదు. అదే దేవుని బిడ్డగా నువ్వు పెంచావంటే దేవుని చేతిలో పెడతావు, దిగులు లేకుండా ఉంటావు కదా. సరే, చిన్నపిల్లల విలువ గురించి ఇక్కడ వరకు మాట్లాడుకున్న చాలా వచనాలు ఉన్నాయి. కానీ ఇది కేవలం మనం ఉపవాస ప్రార్థనలోనికి పురికొల్పట్టడానికై దేవుడిచ్చిన ఆలోచన. ఇందులో కొన్ని హేతువులు, పలానా కారణాల ద్వారా ప్రభువా నా బిడ్డలను కాపాడండి అని మనము ప్రార్థించవలసిన విషయాలు నేను వరుసగా చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ పిల్లలు అనేవారు ఒక వెలకట్టలేని బహుమతులు కాబట్టి, ఎటువంటి వారు వెలకట్టలేని బహుమతులు కాబట్టి, అటువంటి వెలకట్టలేని బహుమతిని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. చెప్పండి, దేనికి దేవునికి స్తోత్రం చెల్లించాలి? ఒక వెలకట్టలేని బహుమతిని మా కుటుంబంలో మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఎంతమంది బిడ్డల్ని ఇస్తే అంతమందిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి స్తుతులు చెల్లించాలి.
ఆ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు ఎంత ముచ్చటేస్తుందో, ఆ పసిబిడ్డ మన కళ్ళ ముందు తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడు, వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, కొన్నిసార్లు పెద్దోళ్ళు మాట్లాడే మాటలు గమనించి చిన్నపిల్ల మాట్లాడుతున్నప్పుడు ఎంత తెలివిగా మన ఫోన్లు తీసుకొని మనకంటే జ్ఞానంగా ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నట్టున్నామే. అది కాదు, అంత విలువైన బహుమతిని, అంత తెలివైన బిడ్డను నీకు అనుగ్రహించినందుకు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గాడ్, ఫస్ట్ దేవుని స్తుతించు. ఓకే, ఈ ప్రార్థనలో మనం చేయవలసింది దేవుణ్ణి ఈరోజంతా ప్రార్థనలో అదే. చిన్న బిడ్డల కొరకే ప్రార్థన చేద్దాం. క్లాసిఫైడ్ ప్రేయర్. ఆరోగ్యం బాగలేని వాళ్ళ కొరకు, ఆటి కొరకు ఇటు కొరకు రేపు చేద్దాం, ఇంటికి వెళ్ళాక చేద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు మనము చంటి బిడ్డల కొరకు, పసి బిడ్డలు ఉన్నారు చిన్న మన సహవాసం, అక్కడి నుంచి యవన బిడ్డల వరకు ఉన్న పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు ఎటువంటి వారట, వెలకట్టలేని దేవుడిచ్చిన బహుమతులు, వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, ఆ పిల్లల మీద చీకటి శక్తుల ప్రభావాలు పనిచేయకుండా ప్రార్థన చేయాలి. చాలా బలమైన ప్రార్థన చేయాలి. చీకటి శక్తుల ప్రభావాలు వాళ్ళ మీద పని చేయకుండా. పని చేస్తాయా, చేయవా? చేస్తాయండో, జాగ్రత్త. చీకటి శక్తుల ప్రభావం పని చేయకుండా చూడాలి. తర్వాత జ్ఞానంలో ఒకవేళ తక్కువగా ఉన్నారేమో, స్కూల్లో ఉన్నటువంటి తోటి విద్యార్థుల కంటే జ్ఞాపక శక్తిలోను, పాఠాలు అర్థం చేసుకోవటంలోను, మిగిలినటువంటి పరీక్షలు అటెండ్ కావటంలోను, అసైన్మెంట్స్ చేయటంలోను, హోంవర్క్ చేయటంలోను వెనకబడి ఉన్నారేమో, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడే, మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగవలెను. అడిగి ఆధారపడి జ్ఞానం సంపాదించుకుంటే మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు? జ్ఞానం కొరకు, విజ్డమ్ అండ్ దేని కొరకు? కమిట్మెంట్. విజ్డమ్ కొరకు, కమిట్మెంట్ కొరకు. ఏదైనా ఒక పనిని సంకల్పించినప్పుడు ఆ పనిని చక్కగా చేయగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనము ఏదైనా ఒక పనిని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు పెరుగుతున్న కొలది ఆ పనిలో వారికి నైపుణ్యం వస్తుంది కదా. అసలు నేర్పకపోతే నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకు పనులు నేర్పాలి, వంటలు అవసరమైతే వంటలు నేర్పాలి, మీ తల్లిదండ్రులకు మీకు చేతి వృత్తులే ఉన్నట్టు అవి నేర్పాలి, ఇంటిని శుభ్రం చేయటం నేర్పాలి, అన్నీ నేర్పాలి. అవన్నీ సమర్థవంతంగా చేసేటట్టు నేర్పాలి. తర్వాత శరీర బలహీనతలు వస్తాయి. చిన్నబిడ్డలు అన్న తర్వాత చాలా బలహీనతలు వస్తాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నందువల్ల అనేకమైనటువంటి జబ్బులు, సీజనల్ జబ్బులన్నీ అంటుకుంటూ ఉంటాయి. అటువంటి సమయంలో లోక పోకడల వైపు వెళ్లకుండా దేవుని వైపు చూసి, సృష్టికర్త ఆయనే కాబట్టి బలహీనులుగా మనం ఉన్నప్పుడు మనకి ఎక్కడ బలహీనత ఉందో ఎరిగిన దేవుడు ఆయన, పరమ వైద్యుడు, ఆయనే స్వస్థపరుస్తారు. ఆయనకు అప్పగించుకోవాలి. తర్వాత బిడ్డల జీవితంలో రక్షణ కార్యం చేయమని ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏ కార్యం జరగాలి? చిన్న బిడ్డల జీవితంలో రక్షణ కార్యం జరగాలి. మనం అనుకుంటాం ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, పిహెచ్డి అవ్వాలి, ఉద్యోగం వచ్చాకండి బాప్తిస్మాలు, రక్షణ. అవన్నీ కాదు. నీ చిన్నపిల్లలకు పాపం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, అవినీతి అంటే ఏంటో, నిజం అంటే ఏంటో, అబద్ధం అంటే ఏంటో, దుర్మార్గత అంటే ఏంటో, మంచి అంటే ఏంటో, క్రోధం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, అసహ్యమైనదంటే ఏంటో, స్వీకరించదగినటువంటి ఏంటి, ఇవన్నిటిని తెలుసుకునే ఒక ఊహ తెలిసిన వయసు అంటామే, అది వచ్చినప్పుడు గమనించి వారు పాపి అని, జన్మతః కర్మతః పాప శాపం వాళ్ళ మీద ఉందని గ్రహించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, సువార్త యేసయ్య నీ కొరకు చనిపోయారు అని జ్ఞాపకం చేసి సువార్త వినేటట్లు చేసి వారందరూ కూడా నూతన జన్మానుభవంలోనికి ఊహ తెలిసిన నాడే వచ్చేటట్లుగా మనము వారిని పెంచాలి. ఈ రోజున అటువంటి స్థితిలో లేని వారు ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చాలామంది పిల్లలు చదవరు, నిద్ర లేవరు, స్కూల్కి వెళ్ళరు, తిండి తినరు, టీవీ, ఫోను. ఇలాంటి వాళ్ళల్లో నిద్రాణమైన బద్ధకం ఉంది. చెప్పండి, ఏముంది చెప్పండి? ఇప్పుడు ఎదురుగా కూర్చొని వింటున్న వారు అంగీకరించరు. నిద్రాణమైన బద్ధకం, వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేని బద్ధకం. ఎంతో అలసిపోయి, దేవుడా నేను అలసిపోయానని 1 గంటకు బ్రష్ చేయటం, ఇల్లంతా కంపెత్తి చేయటం, బట్టలు మార్చుకోకుండా 2 రోజులు స్నానాలు చేయకుండా, ఇటువంటి బద్ధకపు ఆత్మ కలిగిన పిల్లలు ఉంటే ఆ ఇళ్లల్లో వారి కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది పిల్లలు ఇళ్లల్లో అల్లరి చేయరు, దేవుని మందిరానికి వచ్చాక ఎక్కడ లేని అల్లరి చేస్తారు. అట్లాంటి అల్లరి మనము కంట్రోల్ చేయకుండానే దేవుడే వారికి ఆ అల్లరి లేని ఆత్మ, బద్ధకం లేని ఆత్మను ప్రభు అనుగ్రహించునుగాక.
మనం ప్రార్థన చేయాలి ఇవాళ వారి కొరకు. చివరిలో ముగింపులో ఇంకా చాలా ఉంటాయి, కానీ మనం ప్రార్థనాత్మలోనికి పురికొల్పబడే ఈ ఆలోచన విషయంలో మనము మొదటి రోజు ఒక విషయం ధ్యానం చేశాం. దేవుని బలమైన తూర్పు గాలి ఈ 21 దినాల్లో మన మీదకు రావాలి. పరిశుద్ధాత్మ శక్తితో నిండిన ఆ వాయువు మన మీదకు రావాలి, మన బిడ్డల మీదకు రావాలి. ఈ రోజున స్పెసిఫిక్గా మనం చేయవలసిన ప్రార్థన, మన బిడ్డల మీదకు దేవుని బలమైన ఆత్మ గాలి వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ 21 దినాల ప్రార్థనా క్రమంలో 4వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మేము ప్రార్థనలోనికి వెళ్ళటానికి మమ్మల్ని బలపరిచే ఒక ఆలోచన, ప్రత్యేకించి ఈరోజు పిల్లల కొరకు చేయమని మీరు మాకు ఇచ్చినటువంటి పురికొల్పు స్థితిని బట్టి, ప్రేరణను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇవ్వబడిన హెచ్చరికలన్నిటినీ మా కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో అమలుపరచున్నట్లుగా మీ సహాయముతో, మీ బలమైనటువంటి ఆత్మ గాలి చేత సమస్తము చక్కబడినట్లు మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.